సార్ ఎన్నో రకాలుగా మేము వడగండ్ల వానబడి కనీసానికి 10 బస్తాల వడ్లు మిగిలిన ఆ 10 బస్తాల వడ్లకు కూడా కనీసానికి ఆ 10 కేజీల కటింగ్ అని చెప్పి ఈ రకంగా మాట్లాడితే ఎటువంటి రైతు ఎట్లా బతకాలి సార్? ఏ పరిస్థితిలో ఉంటే మేము ఇంకేం చేయాలి? మేము సావడానికి తప్పదు ఏమీ లేదు. ఇక పరిస్థితి 50 బస్తాలు పడితే సంతోషం పడి పంట పండించాము. ఆఖరి మూమెంట్ లో వడగండ్ల వానబడి కనీసానికి 10 బస్తాలు, ఆ 10 బస్తాలు కూడా మాకు 10 కేజీలు కావాలని చెప్పి మిల్లర్స్ అడుగుతున్నారని చెప్పి ఐకేపీ సెంటర్ వాళ్ళే చెప్తున్నారు, వీళ్ళదే చెప్తారు. ఏం చేయాలి సార్? మేము చెప్పాలి, ఇక పేర్లు చెప్పాలి. ఈ ఐకేపీ సెంటర్ పోయాం, వాళ్ళని అడిగాం. ఇక్కడ వీళ్ళు పోతే వాళ్ళు అడిగితే అదే 10 కేజీలు అన్నారు. మిల్లర్స్ కాడికి పోతే వాళ్ళు కూడా నిన్న పసరా మిల్లర్స్ కాడికి పోయినాం, వాళ్ళు 10 కేజీలు అయితే కటింగ్ అన్నారు. 6 కనీసానికి ఇవాళ 6,000 రూపాయలు బియ్యం ఉంటే మాకు అక్కడికి పోతే కనీసానికి 10 కేజీల కటింగ్ అయితే ఇస్తాం, లేకపోతే లేదని చెప్పారు. సలవా మిల్లికి పోయాం, జంగల్ మిల్లికి పోయినాం, అక్కడ పోయినా కానీ ఇదే పరిస్థితి. దయచేసి మా యందు మీరేమైనా సహకరించండి, లేకపోతే మేము చావడానికి తప్ప వేరే ఇది లేదని చెప్పి ఇందాక నేను మందు డబ్బా పట్టుకుని 10 మందికి న్యాయం చేయాలని నేను చేసింది అదే ఒకటి. తప్పు చేసిన ఒప్పు చేసిన లేకపోతే యాక్షన్ తీసుకుంటే రేపు పొద్దున సార్ నా మీద చర్య తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ పురుగు మందు డబ్బా తీసుకోవడం నా తప్పు. చర్య తీసుకుంటే నేను రేపు పొద్దున కోర్టుకి హాజరవుతా. దానికి ఏ సిద్ధమైన రైతుల కోసం నా ప్రాణమైన ఇస్తాను, దానికి సిద్ధం. కౌలు రైతునే అంతా అయిపోయింది, ఏమి లేదు. ఇక లాస్ట్ నేనే మిగిలిన ఇల్లు కూడా అమ్ముకున్నా, 20 లక్షల ఇల్లు కూడా అమ్ముకున్నా. ఇప్పటి వరకు కూడా ఏమీ లేదు నా పరిస్థితి. ఉన్నది కూడా ఈ సంవత్సరంతో ఉన్నది కూడా అయిపోయింది నా జీవితం. ఇది సార్ ఏమన్నా చేసుకుని యాక్షన్ చేసుకుని చర్య తీసుకుని అందరిపోతున్నా నేను దేనికా సిద్ధం. ఇప్పుడు